23వ అధ్యాయం. ఫ్రెడీ నెల్సన్ అనుభవం. ఫ్రెడీ నెల్సన్ స్వీడన్ దేశస్థుడు. జీవితంలో మొదట్నుంచి అన్వేషణ తత్వం గలవాడు. 16 ఏళ్ల వయసుకే జీవితాన్ని తరచి చూసేశాడు. సంతృప్తి లేదు. తాను ఇన్నాళ్ళు అనుభవించింది జీవితం కాదని అర్థం చేసుకున్నాడు. మనిషి వినాశనము వైపే దారి తీస్తున్నాడన్న సత్యం అవగతమైంది. మనిషి ఉన్మాది. ప్రపంచం అబద్ధం. పూర్తి భ్రమ. ఏదో విరక్తి. చచ్చిపోవాలనిపించింది. కానీ దానికి కూడా మనసు సుముఖత ప్రదర్శించలేదు. సత్యాన్ని అన్వేషించాలన్న తపనతో తహతహలాడిపోయాడు. సత్యాన్నన్వేషించాలి. ఈ ఆరాటంలో అంతకు ముందున్న వ్యసనాలు, తాగుడు, పొగ త్రాగడం అన్నీ మానేశాడు. సినిమాలు, టీవీ చూడడం మానేశాడు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారిగా మారిపోయాడు. 23వ ఏట ఆ ఆధ్యాత్మిక అన్వేషణలో భారతదేశం వచ్చి అనేక ఆశ్రమాలు సందర్శిస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ కొన్నాళ్ళు గడిపాడు. బాధల నుంచి, నిబంధనల నుంచి, తన నుంచి విముక్తి కోసం తపించాడు. ఒక దశలో జీవితమంతా రమణ మహర్షి ఆశ్రమంలోనే గడపాలని తలపోశాడు. కానీ అక్కడి వాతావరణం కూడా రుచించక బయటకొచ్చేశాడు. ఆ సమయంలో కల్కి భగవాన్ గురించి వినటం తటస్థించింది. ఆకర్షితుడై ఆయన్ని గురించిన సాహిత్యం కోసం వెతికాడు. లభించలేదు. అతి ప్రయత్నం మీద ఓ బ్రౌచర్ లభించింది. అది చదువుతుండగా నా దగ్గరకు రా అని తన హృదయం నుండే ఎవరో ఆజ్ఞాపించినట్లు వినిపించింది. తన హృదయం నుండి అలాంటి ధ్వని వెలువడిన అనుభూతి అంతకు ముందెప్పుడూ కలగలేదు. అయినా కదలకుండా తటస్థంగా ఉండిపోయాడు. మళ్ళీ అదే పిలుపు, అదే ఆజ్ఞ. రా, తొందరపడు. ఇహ ఉండలేక బయలుదేరి భగవాన్ శిష్యులలో ఒకరైన కుమార్జీని కలుసుకున్నారు. కుమార్జీతో సంభాషణ జరిగాక భగవాన్ వల్ల ప్రభావితుడై 1991 ఫిబ్రవరి నెలలో ఇంటెన్సివ్ కోర్సులో చేరాడు. ఆ కోర్సులో రకరకాల అనుభూతులు. 3 రోజులలా జరిగాక ఆర్తి తీరక భగవాన్ కనిపిస్తే గాని నిద్రపోనని చిన్నపిల్లాడిలా మారాం చేస్తూ మంకుపట్టుబట్టి నిద్రపోకుండా ఉండిపోయారు. అతి కఠోరమైన తపస్సుల ఫలించినట్లయి భగవాన్ అతనిలో ప్రవేశించాడు. ఎలా ఉన్నారని కొన్ని వేల వోల్టుల దివ్యత్వపు వెలుగులు విరజిమ్ముతూ దాదాపు 3 గంటల సేపు గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షంలోని ఇతర లోకాలు ఇవన్నీ విహరింపజేశారు. ఆ ఆనందామృతాన్ని తనివి తీరా అనుభవించాడు. అలా 5 రోజుల పాటు ప్రతిదినం 4 నుంచి 8 గంటల పాటు ధ్యానంలో ఉండి ఆ దివ్యత్వాన్ని గ్రోలాడు. ఆ కనులు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడే కాకుండా తెరిచి ఉన్నప్పుడు కూడా బంగారు కాంతులీనుతున్న భగవాన్ని తనివితీరా సందర్శించగలిగాడు. ఈ అనుభూతుల మధ్య ఇది కళ, నిజమా అన్న అనుమానం వచ్చి గిచ్చి చూసుకుంటూ ఉండేవాడు. కానీ భ్రమ కాదు, సత్యమని తెలుసుకొని ఆనందంలో ఓలలాడిపోయేవాడు. అతను ఏ దివ్యానుభవాన్నడిగినా వెంటనే భగవాన్ అనుగ్రహిస్తూ ఉండేవాడు. ఇంటెన్సివ్ అయిపోయాక అతని శరీరము, మనస్సు ఓ కొత్తదనపు అలంకారంతో మెరిసిపోయాయి. మితాహారంతో ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవాడు. అతనికున్న చిన్న చిన్న వ్యాధులన్నీ మటుమాయమైపోయాయి. అంతకుముందు ఎంత తిన్నా పీలగా, బలహీనంగా ఉండేవాడు. ఇప్పుడు మితాహారంతోనే 10 కేజీల బరువు పెరిగి పుష్టిగా తయారయ్యాడు. అతని మీదకు భగవాన్ అనుగ్రహం నేరుగా ప్రవహించి ఆశ్రమంలో కొన్నాళ్ల పాటు ఉండిపోయి కల్కి ధర్మంలోని గొప్పతనాన్ని ఆకలింపు చేసుకున్నాడు. శ్రీ గిరిపాద, జ్యోతిర్మయులతో పాటు భగవాన్కున్న 9 మంది ముఖ్య శిష్యులలో ఒకరయ్యారు. స్వీడన్ వెళ్ళాక అక్కడ సెంటర్లు స్థాపించి కల్కి ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్వీడన్లోనే గాక రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ కల్కి ధర్మాన్ని ప్రచారం చేయటమే కాదు, భగవాన్ నుంచి పొందిన ప్రాణశక్తి ద్వారా అనేక మందిని చైతన్యవంతుల్ని చేస్తూ వారి శారీరక రుగ్మతల్ని కూడా తొలగించి స్వస్థత చేకూర్చగలుగుతున్నారు.